అందరికీ గురుతుల్యులు కామరాజ్ అనిల్ కుమార్ గారు. Sir, when I had 300 days, sir, I had sankalpa that Swami, please send Kamaraj Anil Kumar sir for 365 days. I destroyed my home, sir. On the 300 days itself, I decided that for 365 days, Swami, you please send Kamaraj Anil Kumar. That's my sankalpa, sir. I requested, sir. He grace ఎంతో ప్రేమతో యాక్సెప్ట్ చేశారు. Now I request, I will give small briefing about Kamaraj Anil Kumar garu. Then sir will address his spiritual discourse. Om Shri Sai Ram. ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఎవరికి లేదండి. ప్రపంచ శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో పాలు తాగే పసిపిల్లవారి దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు కూడా అందరూ సుపరిచితులే వారికి. One more greatest experience every devotee of the universe feel that పుట్టపర్తిలో ఏ సాయి భక్తుడు కనిపించినా సరే సాయిరాం బాగున్నారా అని ఎంతో ఆప్యాయతో భుజం తట్టి ప్రేమతో పలకరించు వ్యక్తి స్వామి తర్వాత శ్రీ అనిల్ కుమార్ గారు. మన స్వామిని జనరల్ గా దిస్ ఈస్ ద సిమెట్రీ ఎవ్రీబడి సేస్ నారేట్స్ అబౌట్ అనిల్ కుమార్ సార్. మన స్వామిని మన శ్రీరామునిగా భావిస్తే అనిల్ కుమార్ గారు సాక్షాత్ ఆంజనేయ స్వామి అంటే అతిశయోక్తి లేదు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు స్వామి వారి దివ్య సంవత్సరంలో 1978వ సంవత్సరం దసరా నవరాత్రి సందర్భంగా మొట్టమొదటి మాట్లాడే అవకాశం లభించింది. ఇక అప్పటి నుంచి స్వామి వారి దివ్య సమక్షంలో ప్రతి సంవత్సరము మినిమం 5-6 సార్లు మాట్లాడే అవకాశం స్వామి ప్రసాదించారు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే 1980వ సంవత్సరంలో పుట్టు పండుగ నాడు సత్యసాయి సేవ సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా స్వామి వారిచే స్వయంగా నియమించబడి these are words that Swami narrated. Have long life with a noble character. May you spread Swami's message touring throughout Andhra Pradesh. నాకు చెప్తుంటారండి సార్ వారు ఎప్పుడు కూడా సూట్ కేసు రెడీగా ఉంటుందని చెప్పారు. 7 రోజులు సారు సూట్ కేసు రెడీగా ఉన్న సార్ ఒక్కనే నాకు అనిపించింది. ఆ విధంగా స్వామి ఇచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సమితులు భజన మండలిలో ఒక ప్రభంజనంగా తిరిగి స్వామి స్ఫూర్తిని నింపిన మహనీయులు ఆదర్శ ఈజ్ రోల్ మోడల్ ఆదర్శ ఆఫీస్ బేరర్. ఈజ్ రోల్ మోడల్ ఆఫీస్ బేరర్ అంటే సార్ మనకి మార్గదర్శకులు. ఇప్పటి వరకు దాదాపు 40 కంట్రీస్ లో పర్యటించి తనదైన అరుదైన శైలిలో స్వామి యొక్క దివ్య సందేశాన్ని బోధలను అందరికీ చేరవేయడానికి సఫలమైనారు. 30 పైగా రచించిన పుస్తకాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రాచుర్యం పొందినాయి. స్వామివారి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసే భాగ్యము, బృందావన్ క్యాంపస్ కి ప్రిన్సిపాల్ గా బాధ్యత నిర్వహించిన భాగ్యం పొందిన ధన్యజీవి శ్రీ అనిల్ కుమార్ గారు. 33 సంవత్సరాలు నిరాటకంగా భగవంతుని యొక్క దివ్య ఉపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదించే అపూర్వ అవకాశం స్వామి దైవాలను పొందిన పుణ్యజీవి. స్వామి వద్ద చనువుగా మాట్లాడగలిగే అతి కొద్ది మందిలో ఈ అనిల్ కుమార్ గారు ఒకరండి. చివరగా ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేనే సత్సంగం చెప్తాను, సార్ చూస్తుంటారు. మనకి అందరికీ సనాతన సారథి స్వర్గానికి వారధి. అటువంటి ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికంగా భక్తులకు హృదయ రంజకంగా సత్యోపనిషత్తు, కాంతి రేఖలు, జ్ఞాపకాల పందిరి, ముత్యాల స్వరాలు లాంటి స్వామితో వారు పొందిన సంభాషణ వారికి మాత్రమే తెలుసు, కానీ మనల్ని అందరినీ రంజింపజేయాలని ధారావాహికంగా ఇక సనాతన సారథిలో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారి గురించి చెప్పుకుంటూ పోతుంటే ఎంతైనా తక్కువే. మన భాగ్య వశమున ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు తమిళనాడు రాష్ట్రం అహం సత్య బోధక గ్రూప్ 365 రోజు జ్ఞానయజ్ఞానికి సందర్భంగా మన ఆహ్వానాన్ని పురస్కరించి వారి ఎంతో సంతోషంతో నిన్నటి రోజైనా అన్నారు. మా సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. అంటే మా దగ్గరకు రావడానికి సార్ ఎంత ఉత్సాహంతో ఉన్నారో నిన్ననే నిదర్శనం. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్వామి యొక్క అవ్యాజమైన కరుణ, ఇది ఓన్లీ ప్రేరణ ఆఫ్ భగవాన్. My sankalpa on the days of 300 days, Swami, I will bring Anil Kumar sir for 365 days.
సార్ నమస్కారం సార్, మీ పాదాలకు నమస్కారము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయిరామ్, జై సాయిరామ్. నమస్కారం. समर्थ सदगुरु साईनाथ बाबा महाराज को जय. Do you hear me, sir? Do you hear me? Yes sir, perfectly. Yes, sir. Yes, sir. Perfectly, sir. Perfectly. Do you see me? Yes sir, yes sir, very nice. సార్ ఒక Very చిన్న good. చిన్న రిక్వెస్ట్ సార్, ఆ వెనకాల స్క్రీన్ కొద్దిగా మూయండి సార్, మీ బాగా కనపడతారు. ఏమండి? కొద్దిగా కొద్దిగా ఆ వెనకాల స్క్రీన్ ఉంది కదా, సన్ రేస్ వచ్చే వల్ల మీ ముఖం సరిగా మాకు కనబడలేదు. వి వాంట్ టు ఎంజాయ్ యువర్ ఆ మొహం ముసలి మొహం ఏం చూస్తారు చెప్పండి. దయచేసి ఆ విధంగా చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు సరిపోయింది సార్. ఓకే సార్, 75% సరిపోయిందా ఇప్పుడు? సార్ 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 దయచేసి ఎవరు మాట్లాడకండి సార్. లెట్స్ స్టార్ట్. Please continue, sir. Tell me, sir. You okay now? ఓకే సార్, సాయిరామ్. Yes, sir. Please continue, sir. Sairam, sir. ఓకే అంటే బాబు ఏదో అందరు చూడాలనుకుంటారు కదా, అందుకని చెప్తున్నాను. My humble pranams at the lotus feet of our most beloved Bhagavan. Dear brothers and sisters of Sai family, it is rather very peculiar that today's proceedings went on till now in English. It is neither in Tamil, the regional language, nor Telugu, the Andhra Pradesh language. It went on in English. There is paradox of it. You made it an international level now. Let me thank Sri Lakshinani Garu for repeatedly calling me. A number of phone calls I received from him. I am highly grateful to him. నేను తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతాను. అప్పుడు తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది, తెలుగు రాని వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ద్వారా అర్థం అవుతుంది అన్న కోరిక మాత్రమే. చాలామంది ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు, నాకు తెలుగు రాదండి అన్నారు. తెలుగు రాదు. I do not know Telugu. That's what he said. Sir, I am happy that you don't know Telugu. I am very happy. Because if all of you know Telugu, I will be unemployed. I will be unemployed. Then where is my job as a translator? So, I thank you for not learning Telugu. Take your own time. You need not be in a hurry. And let me also congratulate every one of you. ఈనాడు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. మిమ్మల్ని ఏదో నేను ప్రశంసించాలని కాదు, కానీ నాకు తెలిసినంతలో ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా సంవత్సరం కాలం పాటు నిర్విరామంగా, నిర్విఘ్నంగా, నిరుపమానంగా ఈ సత్సంగాలు జరగడం అనేది చెన్నై ఈస్ట్ వారికి ప్రత్యేక అభినందనలు, స్వామి వారికి ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఇది స్వామి కృప. May Bhagavan shower his blessings on you because you have got this rare accomplishment of running the study circle for about 1 year, which is not an ordinary thing. To my memory, having gone around 58 countries all over the world, I have not heard this kind of Herculean task, a stupendous task of organizing study circle for 1 full month. May Bhagavan bless you. It speaks of height of your devotion, spirit of dedication, and your love for Swami.
స్వామివారి పైన ప్రేమ కాకపోతే సంవత్సర కాలం దీన్ని నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. మీ అందరికి కూడా నా హార్దిక సౌహార్దిక వందనములు, అభినందనలు, అభివందనములు. ఈ సంవత్సర కాలం మీరు జరిపింది నా ఉద్దేశంలో ఇది ఒక జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం. All that you have done so far throughout the year comes under Jnana Yajna, constitutes Jnana Yajna. Wonderful process. And it is said in Bhagavad Gita clearly, Jnanadevatu Kaivalyam. Bhagavad Gita చెప్తున్నది కైవల్యానికి జ్ఞానమే మార్గము అంటున్నది. మీ కర్మ ఉండవచ్చును, భక్తి మార్గం ఉండవచ్చును, జ్ఞానము మించింది లేదు అన్నారు భగవద్గీతలో. అందువల్ల అట్టి సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞాన్ని సంవత్సర కాలం పాటు నిర్వహించి మీరు కృతార్థులైనారు, అందులో పాల్గొన్న వారంతా చరితార్థులైనారు అన్న ఉద్దేశం. అయితే ఇందులో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అహం సత్యబోధకః. All the series went on under the title Aham Satyabodhakaha. I am the teacher of truth. What does the whole sloka say that? Naham manushyo nacha deva yakshaha. I am not a human being. I am not devata. I am not yaksha. Na brahmana kshatriya vaishya sudraha. I don't belong to any of these four castes. Na brahmachari grihi vanaprastaha. I am not brahmachari, a celibate, or a householder, or a recluse. Aham satyabodhakaha. I am the propagator, the teacher of truth. That's what Swami said. Kanuka, నేను బ్రహ్మచారి కానీ వనప్రస్థుడిని కానీ గృహస్థుడు కానీ ఏం కాదురా నాయనా, నేను సత్యబోధకుడను అని స్వామి తెలియజేశారు. కనుక ఆ సత్యం గురించి రెండు మాటలు మీకు తెలియజేస్తాను. ఏది సత్యమో మనందరికీ తెలిసింది ఏది అంటే, క్షమించాలి సార్, వినబడుతుందా? వెరీ గుడ్. ఏది సత్యమో మనం అనుకుంటాము, కనపడిందంతా సత్యము అనుకుంటాం, వినపడిందంతా సత్యము అనుకుంటాం. కాదు, వినపడ్డది కనపడ్డది కేవలము నిజము గాని సత్యము కాదు. వాట్ ఈస్ సత్య? ద ట్రూత్. We often say that what we see and what we heard is truth. Certainly not. What you see, what you hear is not truth at all. That is only a fact. నిజము మాత్రమే. ఫ్యాక్ట్ వేరు, ట్రూత్ వేరు. నిజము వేరు, సత్యము వేరు. ఎందువల్ల చెప్తున్నానంటే, బాబా వారు హైదరాబాద్ శివం ప్రారంభోత్సవానికి వచ్చి భోజనాల సమయంలో నా దగ్గరికి వచ్చారు. అనిల్ కుమార్, నువ్వు సైన్స్ వాడివి కదా, ఏమంటావు, ఏది సత్యము అని. స్వామి, మాకు కనబడుతున్నదంతా సత్యమే, మేము వింటున్నదంతా సత్యమేనని. చీచి కాదు, నువ్వు విన్నది నువ్వు కన్నది అది నిజము మాత్రమే కానీ సత్యము కాదు అని చెప్పారు. వాట్ యు హర్డ్ అండ్ వాట్ యు సీ ఈజ్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్ బట్ నాట్ ద ట్రూత్. అమ్మో స్వామి, అలాగా, కాస్త చెప్పండి అన్నాను. భోజనాలు చేస్తున్నారు అందరూ, ప్రభు నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు అంటున్నారు, నిన్న నువ్వు సూట్ వేసుకున్నావు, ఇవాళ పైజమా లాల్చి వేసుకున్నావు. నిన్న డ్రెస్ వేరు, ఇవాళ డ్రెస్ వేరు. నిన్న డ్రెస్సు అది నిజము, ఇవాళ ఈ డ్రెస్సు ఇది నిజము. నిన్న ఇవాళ ఉన్న నీవు సత్యము. మారనిది సత్యము, మారేది నిజము. దట్ విచ్ చేంజెస్ with a change of time is a fact. That which it changes is a truth. Satyabodhakaha, meaning you are speaking of that eternal truth, immortal truth, nectarine truth, blemishless truth, unpolluted, undiluted truth. Kanuka, అలాంటి సత్యం గురించి బాబా గారు పలికారు. ఆ సత్యబోధక అని పెట్టుకోవడంలో
ఇంత అంతరార్థం ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు సత్య అనే అక్షరాల్లో స్వామి చెప్తున్నారు, సకారము అకారము యకారము ఉన్నవి. సకారము సామవేదమునకు, యకారము యజుర్వేదమునకు, అకారము అధర్వణ వేదమునకు, 3 వేదములకు సంకేతము సత్య పదము. The word Satya indicates all the Vedas. A stands for Adharvana. Ya stands for Yajurveda. You see that? Sa stands for Samaveda. So Satya means all the 3 Vedas put together. The conglomeration, the amalgam, the quintessence of all the 3 Vedas is Satya. మరొక విషయం చెప్పాలి, బాబా గారి పేరే సత్యం. ఆయన సత్య సత్య అని పిలిచేవారు చిన్నప్పుడు, సత్య. దాన్ని 1972వ సంవత్సరంలో కాకినాడ వాస్తవ్యులు శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు పూర్ణచంద్ర ఆడిటోర్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సత్యము పైన శయనించేవాడు కనుక ఆయన సత్య శాయి అన్నాడు. ఆయన శాయి అనగా పరుడని వాడు. సత్య సాయి, సత్య Shayi, the who reclines on the bed of truth. Swami reclines on the truth and is the truth himself. తెలియజేదలుచుకున్నాను కనుక సత్య బోధక. బోధ మనం సాధారణంగా ప్రపంచంలో ఈనాడు ఏం చూస్తున్నాం, బాధ గురువులను చూస్తున్నాం కానీ బోధ గురువులు లేరు. టుడే we see the teachers that inflict pain on us, బాధ గురువు. But Bhagavan Baba is bodha guru, a preceptor, the one, a Dakshinamurti, the one who has come down on earth to spread the knowledge, jnana. Dakshinamurtaye namayudam. He is Dakshinamurti himself, to spread the knowledge, the jnana, vijnana, prajnana, sujnana, passed on to the entire humanity. Idi satyam bodhakaha, mani bodhinchevaru. ఎలా బోధిస్తారో, తాను చేసి మనకు చేయిస్తారు. It is not simply teaching of truth. He is truth himself. He practices truth and he induces the spirit of truth within every one of us. He makes us walk along the path of truth. తాను సత్యముని ఆచరించి సత్యమును ప్రచారం గావించేటువంటి వాడు భగవాన్. Love is my form, truth is my breath, bliss is my food, truth is my breath. That truth itself is life breath, life sustaining spirit. కనుక అట్టి సత్యము గురించి భగవాన్ మనం చెప్పడం, మనం వినడం, సత్యబోధక అని పేరు పెట్టుకున్నందుకు ఈ రీతిగా జరుగుతున్నది. చాలా బాగుంది. అలాగే మన ఈస్ట్ చెన్నై వారు ప్రతిరోజు కూడా అహం సత్యబోధక శీర్షికతో సత్సంగాలు ఏర్పాటు చేశారు. వీటిని మనం సత్సంగము అని పిలవాలి. ది కాంగ్రిగేషన్ ఆఫ్ డివోటీస్ ఎవ్రీ డే in the name of Aham Satyabodhakaha, all the 365 days may be called Satsanga. Satsanga, what do you mean by Satsanga? Sat means Brahman, being near Brahman, Satsanga, being close to Brahman, being close to divine, being charged with the divinity, being aware of the consciousness is what we call Satsanga. Satsanga managa Brahmamunu bhavinchuta, Brahmamunu chintinchuta, Brahmamunu kirtinchuta, Brahmamunu dhyaninchuta. Sarvamu kuda Brahmam gurinchi చేసేటువంటి ప్రక్రియ అదే సత్సంగం అని పేరు. బ్రహ్మం అనగా పరమాత్మ. ఏ పేరన్నా పిలుచుకోండి, ఏ పేరన్నా పిలుచుకోండి, తప్పులేదు. స్వామి ఎప్పుడు అంటుంటారు, నీరు అన్నా, వారి అన్నా, పానీ అన్నా, నీళ్ళు అన్నా అంతా వాటరే కదయ్యా అన్నాడు. ఇట్స్ ఓన్లీ సేమ్ వాటర్. యూ మే కాల్ ఇట్ వారి ఇన్ సంస్కృత్, పానీ ఇన్ హిందీ, తన్ని ఇన్ తమిళ్, whatever word you may give,
after all water H2O only. అంచేత ఆ బ్రహ్మమునికి ఏ పేరన్నా పెట్టుకోండి. అందుకని ఆ సత్సంగం, బ్రహ్మమూర్తి చింతించుడే సత్సంగం. ఇప్పుడు మనం చేస్తుంది సత్సంగం, అదొక అర్థం. ఇక రెండవది సత్సంగం అంటే ఏమిటి? టు బి ఇన్ ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ ద మాస్టర్ ఈ సత్సంగ. మన జగద్గురు సన్నిధిలో ఉండడమే సత్సంగము. ఎస్, ప్రశాంత్ వచ్చామంటే అలా దర్శనం కోసం కొన్ని గంటలు కూర్చుంటాం మనం. ఆ కూర్చోవడమే సత్సంగం. స్వామి సన్నిధిలో కూర్చోవడం, స్వామిని చింతిస్తూ కూర్చోవడం, అదే సత్సంగము. సో టు బి ఇన్ ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్ ఈ సత్సంగ. డివైన్ ప్రెజెన్స్ మీనింగ్ ఇన్ కాన్స్టెంట్ మెడిటేషన్, ఇన్ కాన్స్టెంట్ contemplation, in constant focused attention of thought. That's what is called of the divine is what is called satsanga. పరమాత్మ గురించి భావించడం, సేవించడం, అనుకోవడం, కీర్తించడం, ఇదంతా సత్సంగమే అవుతుంది. కనుక అహం సత్యబోధక పేరుతో జ్ఞానయజ్ఞముగా మన వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ సత్సంగముల గురించి కాస్త మూడు మాటలు చెప్దాం అనుకుని సాహసించి చెప్పాను. అయితే ఈ సత్సంగం యొక్క ప్రయోజనం ఏమిటి? సత్సంగముచే సహజ విరక్తి, సత్సంగముచే సహజ విరక్తి. బికాస్ ఆఫ్ సత్సంగ, గుడ్ కంపెనీ, యూ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ డిటాచ్మెంట్. సహజంగా విరక్తి వస్తుందట సత్సంగం వల్ల. విరక్తి చే విగత భ్రాంతి. Because of the detachment, you are free from all illusion, all from delusion. లోక సంబంధమైన ప్రాపంచికమైనటువంటి భౌతిక అయినటువంటి ఈ యొక్క భ్రాంతి మాయ నుండి మనం విడుదలైపోతాం. ఎప్పుడైతే సత్సంగం వల్ల విరక్తులమైనామో, ఈ విరక్తే మనకు భ్రాంతి నుండి తొలగిస్తుంది, భ్రాంతి నుండి బయటపడేస్తుంది అన్న విషయం స్వామి చెప్తున్నారు. Bhranti tirite shanti sthimitamu. When once this Bhranti illusion is gone, you will be established in peace. Bhranti pidite shanti sthimitamu. When once illusion is gone, you will be settled in peace. Sthimite shanti che jivan mukti. Out of peace, you will have all the liberation. ఎప్పుడైతే శాంతి మనకు లభించిందో, ఈ భ్రాంతులు మాయలు తొలగిన తర్వాత శాంతిలో మనం నిలిచామో, ఆ శాంతి మనకు జీవన్ముక్తి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని బాబా గారు చెప్పారు. ఎంత చక్కగా అందంగా చెప్తారో. నాకు ఎప్పుడు కూడా స్వామి మాటలే, స్వామి సందేశమే చెప్పాలనిపిస్తుంది. స్వామి సందేశ వ్యాప్తి కొరకే బ్రతికున్నాను అనిపిస్తుంది. లేకపోతే అనవసరం. ఎంత అందంగా చెప్తారు చూడండి. తన మాటల గురించి స్వామే చెప్పారు. ఆయన మాటలు ఎంత బాగుంటాయో. సాయి మాట సకల సౌభాగ్యముల మూట. సాయి వర్డ్స్ ఆర్ bundles and bundles of wealth, pearls. Sai drushti parijata vrushti. When Bhagavan looks at you, it is what a kind of flowery glance it is. It is something like shower of flowers. Sai cheyi talli prema lopalla hai. When Swami touches you, what happens? It is the touch of your own physical mother. Just as the child stops crying when moment the mother fondles the baby, or mother just puts her hand on the back of the child. Similarly, the situation when Swami lays his hand on our back. Unnamata telupuchunnamata. This is the word of truth of Sai. And therefore, we really enjoy the benediction, the blessings of Bhagavan through these satsangs spread over 365 days. One thing is this. One thing we have to remember always. We may be in small number. We may be in a big number. Or we may be an assembly of scholars or intellectuals, whatever may be, it does not matter. Number is not important. Number is important for political meetings, not for spiritual gatherings.
And therefore, let's not bother about the number that attend every day. But what is important is this. It's the mind that is important. నిజంగా మన సత్సంగాలకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆలకిస్తున్నారు, ఇది రాజకీయ ప్రచారమును కానీ ఆధ్యాత్మికమే కాదు. ఎందుకంటే సత్సంగాల పైన, జ్ఞానము పైన అందరికీ ఆసక్తి ఉండదు. జ్ఞానము వినోదము కాదు, జ్ఞానము విజ్ఞానము, ప్రజ్ఞానము, దాన్ని గుర్తించాలి. Wisdom is not entertainment, but wisdom is enlightenment. All are not interested in that enlightenment process. Ancheta, people that count, not the hall that we have, and not the number that attended. In words of Baba, I repeat, Inupapatramaina hemapatram baina. It may be a vessel made up of iron, or it may be a golden cup, whatever may be. Niti toti gunamu vasi kekku. The water contained there may be the container of iron or of gold, but the water contained there has got to be pure, unpolluted. Manasu manchidaina tanilu etula unnanemi. If your mind is good, what does it matter? You may look in any way. That's what Baba said. Therefore, this satsanga with any number of devotees who might have gathered every day there, they are really fortunate because they are blessed with noble minds, yearning minds, abiding minds, devoted minds, dedicated spirits. ప్రతిరోజు కూడా ఈ సత్సంగముల పేరుతో చేరిన వారంతా కూడా పరిశుద్ధ మనస్సులు కలవారై, విశుద్ధ మనస్సులు కలవారై, ఏకోన్ముఖములై స్వామిపై దృష్టి పెట్టి ఈ విషయాలు వింటున్నారంటే ఇది స్వామి యొక్క సంకల్పము అని మీకు తెలియజేస్తున్నాను. అయితే కొంతమందికి సత్సంగాలపై ఇష్టం ఉండదు. Some are not for or in favor of satsanga. No. Why? It is their bad luck. It is their bad luck. Swami said it. If you are in bad company, how does it look? Kruramrugamu techi kurmito penchina. You may rear a wild animal like a tiger or a lion or a bear, wild animal. You may rear it. You may help it to grow. You may adopt it, feed it. Akalayaneni adimi pattu. The moment that wild animal which you have been rearing all this period of time, when once it is hungry, it will catch hold of you. Dushta gunamulu kala durjana snehambu kruramrugamu kante ghoramagunu. The friendship with bad company is much worse than the company of wild animals, cruel animals. Kan durjana sangacham unnade vishatulyamayinatuvanti భయంకరమైన భీకరమైన అరణ్యంలో వన సంచారముల కంటే వాటికంటే ఘోరమైందయ్యా. కనుక మీరు ఎప్పుడు కూడా దుర్జన సాంగత్యంలో మీరు చేరవద్దు, ఎప్పుడు సత్సంగంలో చేరమని అని స్వామి చెప్తున్నారు. పైగా చెప్తారండి, చూడండి. కోపమున్నవాని కూడి చెరగవచ్చు. There may be an angry man. You can go and stand in his company. Pamu prakanaina parundavatsu. You can lie down by the side of a snake even. Matsarambunna manavasnehambu. A man of jealousy, a man of hatred, a man of avarice, matsaramu. Friendship with such a man, kruramurgamu kante ghoramagunu. It is worse than the company of wild animal. That's what said. Why am I bringing these things? In appreciation of satsanga. All in the words of Swami. I don't speak anything else all these 50 years other than Swami's gospel, other than Swami's message, because I consider it as the ultimate. It is the ultimate. Therefore I say. And then Swami in the year 1973 translated Bhajagovindam
into Telugu and gave one talk every day in Nilagiri Hills, Kodaikanal, Ooty. He gave a number of talks, and book Summer Showers was published, and it was translated by Dr. S. Bhagavantam in those days. And this is what Swami said. Padumu Gita Nama Sahasram. Padumu Gita Nama Sahasram. Sing Bhagavad Gita. Bhavimpumu Bhagavantuni Rupamu. Meditate. Think of the divine beauty, the glamour, the glitter, the splendor of the divine face. Sajjana Sangachamune Pudu Salupumu. Always be in the company of good and noble people. Dinajanulakai Cheyumudanamu. Be in service activity, serving the poor and the needy every time. That's what Baba said. Ancheta, పేదల కోసం మనం కష్టపడాలి, మనం తరించడానికి జ్ఞానం కావాలి, ఎప్పుడు సత్సాంగత్యం అవసరము, వారితో పాటే మన యొక్క కాలాన్ని గడపవలసిన అవసరం ఉన్నది. చాలా తమాషాగా ఉంటుంది. ఎన్నో ఉదాహరణలు చెప్పారు. నేను స్వామితో కొడైకెనాల్కి వెళ్ళటం చాలాసార్లు జరిగింది. వారితో పాటు కారు ప్రయాణం, పుట్టపర్తి నుంచే నేరుగా కొడైకెనాల్ దాకా వెళ్ళడం, కొన్ని సందర్భాల్లో పళని నుంచి కొడైకెనాల్ దాకా ప్రయాణించడం జరిగింది. అప్పుడు ఆ రోజుల్లో అయితే నెల ఉండేవాళ్ళు. తర్వాత 15 రోజులు, వారం రోజులు అయిపోయింది. So I was in Kodaikanal in the company of Swami for over a period of a month in the initial years. Later, Swami's period of stay has been cut short to a fortnight or a week like that. And there, you know what happens? A Kodaikanal undaga Swami madhyalo mana బస్సులో కూర్చునేవారు, స్టూడెంట్స్ మధ్య కూర్చునేవారు, బస్సులో మాతో పాటు వచ్చేవారు. ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఏమైందంటే బస్సులో మాతో పాటు వస్తున్నారు, ముందు కొన్ని కార్లు ఉన్నాయి, స్వామి కార్లు కూడా ముందు ఉన్నాయి. జనమంతా అనుకున్నారు బస్సు ముందున్న కారులో స్వామి కూర్చున్నారని ఆ కార్లకు దండం పెడుతున్నారు. కానీ బస్సులో స్వామి కూర్చున్నారని వాళ్ళకి తెలియదు. అప్పుడు స్వామి అన్నమాట జ్ఞాపకం పెట్టుకోండి, ఒరేయ్ నేను ఆ కారులో కూర్చున్నా కదా, అందుకే నా కారుకి సత్సంగం నా కంపెనీలో ఉంది కనుక కారుకి కూడా నమస్కారాలు వచ్చాయిరా. ఇవాళ బస్సులో మీ పక్కన కూర్చున్న దుస్సంగం నాకు వచ్చే నమస్కారం కూడా పోయిందిరా అన్నాడు. ఐఎమ్ ఇన్ యువర్ కంపెనీ, యూ బాయ్స్, therefore I lost the genuine namaskar I should get it. Swami usually, what happens in Kodaikanal, sometimes he prefers to travel in the company of students. He gets into the students' bus and sits in their midst. And there are cars going in front of him, including Swami's cars. And all the devotees on either side standing along the road, thinking that Swami is seated in the car, they do namaskar to the car. And Swami laughed, sitting amongst us in the bus, and said, because of my company, the car is receiving namaskar. Since I am in your company, bad company, I am losing my namaskar also, that Swami has said. Therefore, we should always be in good company. Swami gave number of examples. He gave the example of the sand. The sand is so loose, and the sand in the company of air goes up. In the company of water, it goes down. ఇసుక అనేటువంటిది గాలి యొక్క సంపర్కము చేత ఆకాశమును చేరుతూ ఉన్నది. ఇసుక నీటితో చేరి అట్టడుగున పడిపోతూ ఉన్నది. ఈ రకముగా సాంగత్యము పైన మనకి ఊర్ధ్వగతి అధోగతులు ఏర్పడుతూ వచ్చినది. అది ఏ ఇసుక గాలితో చేరి ఊర్ధ్వగతి పాలైంది, ఇదే ఇసుక నీటిలో చేరి అధోగతి పాలైపోయింది. అట్టి యొక్క వ్యత్యాసాన్ని, సత్సాంగమునకు దుస్సాంగత్యమునకు ఉండే వ్యత్యాసమును భక్తులు గమనించాలి అని స్వామి చెప్తూ వచ్చారు. The same sand in the company of the air goes up, whereas in the company of water it goes down. So let us join good company. We also know of incessant stick, agarbatti. Swami gives this example. Agarbatti kaddi unta undi. ఏమండి
Yes? సార్ మాట్లాడండి What సార్. happened, please? నథింగ్ సార్, నథింగ్ సార్, కంటిన్యూ. అప్పలాచార్యులు గారు ఏదో వద్దంటున్నారు. నో నో నో, ఆయన ఎవరు సార్ వద్దంటానికి? లేదు లేదు, కంటిన్యూ. No problem. No problem. నో ప్రాబ్లం సార్. ఓకే, ఈ అగరబత్తి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పినంత స్పష్టంగా అర్థమవుతుందా? చాలా క్లియర్ సార్. అరటిపండు వలిచినట్టు చెప్తున్నారు. ఎవరండి ఉన్నవాడు? ఎవరు? మన భగవాన్ జగద్గురు అండి. మన పక్క ఉన్నవాడు ఎవరు? సామాన్యుడా? అందుకనే సార్ మిమ్మల్ని పంపించారు సార్. రాజా అప్పలాచారి గారు, అగరబత్తినే గనుక ఆకుపచ్చని గడ్డిలో పెడితే ఆ అగరబత్తి నిప్పు ఆరిపోతుంది. ఇదే అగరబత్తిని ఎండుగడ్డి దగ్గర పెడితే గడ్డి వామంతా తగలబడిపోతుంది అంతే. కనుక ఒక్క కంపెనీలో ఏమో నిప్పారిపోయింది, వేరొక కంపెనీలో ఉజ్వలంగా అగ్ని ప్రజ్వలించింది. స్వామి gives example of agarbatti. Well, that agarbatti which is lit up, kept in the green grass, the fire would be extinguished. But same agarbatti kept in the dry grass, it will burn away the whole heap of grass. Therefore, the company that matters. He has given this example. I can also give you another example. These are all by Swami. They are valuable gems. Nobody can give these examples like that. Swami మరొక ఉదాహరణ ఇచ్చారు. ఇనుము ఉన్నది. ఇనుమే గనుక మట్టిలో ఉన్నట్లయితే తుప్పు పట్టిపోతుంది. అదే ఇనుము నిప్పులో పెడితే ఎర్రగా కణకణ కణకణ మండిపోతుంది. Take for example iron. If the iron is in the dust, it gets rusted. The dust will make the iron rusted. Same iron kept in fire, well, it will burn brilliantly, brilliantly. Company that matters. Brilliance of light in the company of the fire. Totally rusted in the company of the dust. That is the difference what Swami has said. And Swami has given a number of examples. Once I asked Swami, Maharadi Karna, Dana Veera Shura Karna, Mahan Bhavud Gada, అతను అంతగా చంపడం ఎంత అన్యాయం స్వామి. కృష్ణ పరమాత్మ అతను చంపించాడే, ఏ స్వామి ఏ న్యాయం ఇది అని అడిగాను. అప్పుడు స్వామి చెప్తున్నారు, కర్ణుడు మంచివాడేనయ్యా, కానీ దుస్సాంగత్యంలో పడ్డాడు. దుర్యోధనుడు పక్కన ఉన్నాడయ్యా, ఎక్కడైతే దుస్సాంగత్యంలో చేరాడో తాను నాశనం అయిపోయాడు. మంచివాడే, కానీ ఏం చేసేది, ఏం ప్రయోజనం అన్నారు. అప్పుడు అన్నాను, స్వామి మీరు అన్నమాట నిజమే, కానీ నాదొక చిన్న ప్రార్థన. దుర్యోధనుడికి స్నేహితుడై, దుర్యోధనుడికి కృతజ్ఞుడై, కృతజ్ఞతకు మారుపేరుగా నిలిచినటువంటి కర్ణుడు సామాన్యుడు అంటారా స్వామి అన్నాను. కృతజ్ఞత అంటే ఏమిటయ్యా? చేసిన ప్రతిదానికి తల ఊపటం కాదు, చేసిన ప్రతిదాన్ని అంగీకరించడం కాదు. చెడు మార్గంలో ఉన్నప్పుడు మంచి మార్గం చూపించాలి. అది స్నేహితుడంటే. స్వామి కర్ణ బీయింగ్ ది ఫ్రెండ్ ఆఫ్ దుర్యోధన, he remained a friend throughout. He was highly grateful to him. Gratitude is a divine quality. And how do you say that Karna is a bad man? How do you say that? Swami said, no, no, no. What do you mean by a friend? A friend is the one who will show you the right path if you tread along the wrong path. చెడు మార్గంలో ఉంటే సన్మార్గంలో నడిపించేవాడు ఫ్రెండ్ రా నాయనా, అంతే, వీడు కాదు ఫ్రెండ్ అన్నారు స్వామి. Therefore, we should help people go on the right path. We should not be like Karna. ఎంత అందంగా చెప్పారో చూడండి. కనుక గుడ్ కంపెనీ ఎప్పుడు అవసరం. కాలేజీ పిల్లలతో మాట్లాడుతూ అంటారు స్వామి, ఒరే చూడరా, ఏమిరా ఫ్రెండ్స్, వీళ్ళంతా ఫ్రెండ్సా? వీళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్ పొజిషన్లో ఉంటే, పాకెట్లో మనీ ఉంటే అంతా హలో 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 అంటారు. ఫాదర్ రిటైర్ అయితే పాకెట్లో పైసా లేకపోతే బై బై అనేవాడు కూడా ఉండరా అన్నాడు ఆయన. There will be nobody even to say bye bye. In a similar way, are they friends? Certainly not. మైత్రి అంటే ఏమిటి స్వామి చెప్పారు. మైత్రి అనే మాట సంస్కృత పదం.
స్నేహము. స్వామి చెప్తున్నారు మైత్రి త్రికాలములందు భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఎవరైతే నీ తోడుగా వెంటగా జంటగా సమర్థుడుగా నిలిచి నీకు బాసగా ఉంటాడో బాసటగా ఉంటాడో అతడే స్నేహితుడు అన్నారు స్వామి. The one who will hold your hand, be that pleasure or pain, despair or despondency or frustration or depression or elation or jubilation. The one who is always with you in your company is your true friend in all the three periods of time, past, present and future. కానీ మూడు కాలముల యందు మన ప్రక్కన ఉన్నవాడే మన స్నేహితుడు అని స్వామి చెప్పారు. కనుక ఈ సత్సంగంలో ఈ స్నేహితులతో హితులు మంచి కోరేటువంటి వాడు వాడితో ఉంటూ ఇది వినాలి. నిజమైనటువంటి సత్సంగం భగవంతుడి గురించి భావించడమే, ఇంతకు మించింది లేదు. ఈ వాణి వినిపించడమే భగవద్గీత చెప్తున్నది. ఎవరైతే ఆధ్యాత్మిక తత్వమును అభ్యసించుట, అధ్యయనం చేయుట, ప్రచారము గావించుట అంతకు మించిన సేవ లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అదే రకంగా ఈ చెన్నై ఈస్ట్ వారు స్వామి యొక్క వాణిని వినిపించారు నెల రోజులు. ఇక్కడ మీకు చిన్న విన్నపం. ఈ నెల రోజులుగా పెద్దలందరూ మీకు ప్రసంగించుంటారు, పెద్దలందరూ వారి యొక్క ప్రవచనం మీకు వినిపించుంటారు. నా ఉద్దేశం ఏమంటే స్వామి సందేశాన్ని కూడా మీరు బాగా గమనించుంటారు. మున్ముందు స్వామి సందేశం ప్రధానంగా పెట్టుకొని ఇతరములైన విషయములన్నీ కూడా దానికి అనుసంధానం చేసి మనం బాగా అధ్యయనం చేయడం చాలా అవసరం. స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం అనగా స్వాధ్యాయము సెల్ఫ్ స్టడీ, ద సెల్ఫ్ అవేర్నెస్, ద సెల్ఫ్ నాలెడ్జ్, దట్స్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అది బాగా పెట్టుకొని మన కార్యక్రమం ముందు కూడా మీరు జరుపుకోవాలని మనసారా భావిస్తూ ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసి ఇంతగా నన్ను రమ్మని కోరినందుకు లక్ష్మీనారాయణ గారికి సహస్ర ప్రణామములు అర్పించుకుంటూ భగవాన్ బాబా వారు నా చేత ఈ చెన్నై వాసులకు ప్రసంగింపజేసినందుకు స్వామి యొక్క దివ్య పదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. 1951 సంవత్సరంలో మద్రాస్ పూనమల్లిలో మా నాన్నగారు బ్లైండ్ స్కూల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు. 1951లో అప్పుడు మినిస్టర్ ఎంవి కృష్ణారావు గారు ఉండేవారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన మా ఫాదర్ క్లాస్మేట్స్. ఈ మెడ్రాస్ చాలా సన్నిహితమైనటువంటిది. మా అమ్మగారు కూడా మెడ్రాస్లో క్వీన్ మేరీస్ కాలేజీలో చదువుకుంది. ఆవిడ ఎంఏ ఇంగ్లీష్. నేను ఎవరితో మా అమ్మ ఎంఏ ఇంగ్లీష్ ఏంటంటే ఇటు రారా, ఎంఏ ఇంగ్లీష్ ఫ్రమ్ మెడ్రాస్ అని చెప్పని. It's not that if you say that I'm MA in English, no, tell them that I'm Madras. Because till yesterday, Madras is referred to as a center of learning of English language and English literature. Take the talks of Right Honorable Srinivas Shastri. His talks on Ramayana, published in the form of a book. What kind of English it is? What a standard it is. Therefore, I'm happy to recollect those days of my associates in Madras. తర్వాత స్వామి నన్ను మెడ్రాస్ తీసుకెళ్లారు. ఇదంతా గతంలో చెప్పానేమో, మరొకమారు తెలుసుకుందాం. మళ్ళీ సుదీర్ఘం అయిపోతుంది. అది చాలా పెద్ద కథ. దగ్గరుండి సుందరం అంతా చూపించారు. ఆ సుందరంలో పొందినటువంటి సుందర అనుభవములు, అతి సుందర రమణీయ కమనీయ అనుభవమాల. అది ఎన్నిసార్లు చెప్పుకున్న తృప్తి తీరదు. మరొకసారి చెప్పుకుందాం. కనుక అట్టి సౌందర్యవంతులు, అట్టి మహద్భాగ్యవంతులు, అట్టి సౌశీల్యులు, ధన్యులు అయినట్టు మీ అందరికి కూడా సాయిరాం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ కు జై. ఓం శ్రీ సాయిరాం. చెప్పండి. అద్భుతమైన స్ఫూర్తినిచ్చారు మాస్టారు. ముఖ్యంగా ఈ సత్సంగం అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు సత్సంగంలో రాగలరు, అందరూ ఎందుకు రాలేరు, సత్సంగం యొక్క ఉపయోగాలు చాలా చాలా మాకు స్ఫూర్తిదాయకమైన సార్. ఇప్పుడు వీఆర్ రియల్లీ రీఛార్జ్డ్ ఫర్ సెకండ్ ఇయర్ సార్ విత్ యువర్ మోటివేషన్.
ఇంకా మీకు సమయం ఉంది సార్. ఇంకా సార్ 12:30 వరకు మీ సమయం సార్. సమయం ఉంది. అయితే ఒక్క పని చేద్దామండి. ఒక విషయం, సత్సంగం అనగా ఏకప్రవాహం కాదు. సత్సంగ is not unilateral flow of knowledge. It is a bidirectional exchange of information. అంచేత మీలో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, దాని గురించి తప్పకుండా చెప్తాను, ఆనందంగా చెప్తాను. ఇంకా సమయం ఉంది అన్నారు కనుక ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది సార్ మీకు షెడ్యూల్. అడగండి సార్, ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, యు ఆర్ వెల్కమ్. సార్ సుందరం అనుభవం చెప్తారా సార్? సార్ అనిల్ కుమార్ సార్, నేను సుందరం అనుభవాలు వినలేదు సార్. అవునా, నేను చెప్పలేదా మీకు? చెప్పలేదు సార్, ప్లీజ్ అది కానీ సార్ హాఫ్ అన్ అవర్ అది చెప్పండి. అది బ్రహ్మాండమైన కథ అండి. లేదు సార్, మేము శ్రద్ధగా వింటాం సార్. ఓకే, అయ్యో లేకపోతే సంవత్సరం ఎట్లా లాగిస్తారు. స్వామి ఆ సంవత్సరం చెన్నైకి బయలుదేరారు. అక్కడ MBA పిల్లలకు ఈ ప్రాజెక్ట్ వర్క్ కోసం బయలుదేరారు. Swami visited Chennai that year along with a batch of MBA boys who are supposed to do some project work there in that metropolis city of Chennai. అక్కడ బయలుదేరారు. సరే, వెళ్తుండే దారిలో ఒక ఆయన అన్నాడు, స్వామి మీ స్పీచ్ నేను ట్రాన్స్లేట్ చేస్తా, అనిల్ కుమార్ ట్రాన్స్లేట్ అక్కర్లేదు అన్నాడు. వాళ్ళ పేరు చెప్తే బాగుండదు. అప్పుడు స్వామి ఏం వస్తాడు, కూర్చుంటాడు, తప్పే ఉంది అన్నాడు స్వామి. తీరా చెన్నైకి వచ్చాక స్వామి ఉపన్యాసం చెప్తుంటే ఈయనకి ఒళ్ళు చెమటలు పడ్డాయి. చెమటలు పట్టేశాయి. స్వామి స్వామి ఏమి అనిల్ కుమార్ అక్కడ కూర్చున్నాడు బిలా అన్నారు స్వామి. కనుక ఆయనకి రాబోయే అవాంతరాలు తెలుసు కనుక నన్ను తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని ఆంధ్రాలో. మరి మెడ్రాస్కి వెళ్ళాను స్వామితో మాట్లాడదామని. తీరా అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి? అప్పుడు నేను మెడ్రాస్ యూనివర్సిటీలో గెస్ట్ రూమ్లో ఉంటున్నాను నేను. సరే స్వామి చూద్దామని స్నాన పానాదులన్నీ కూడా ముగించుకొని సుందరం వచ్చాను. అప్పుడు 8:30 ఎంతో అవుతుంది ఉదయం. సుందరం నేను చూడటం అదే మొదటిసారి. సార్థక నమధేయి సుందరము. ఆ సుందరమునకు ఆకృతి దాలిస్తే ఆ మహా సౌందర్య ముగ్ధ మోహన రాశి సుందరము అని చెప్పాలి. మెట్లు దిగుతూ వచ్చి స్వామి హాయ్ సార్ ప్రొఫెసర్ ఎప్పుడు వచ్చారు అన్నారు. స్వామి ఇప్పుడే వచ్చానన్నా. అట్లనా, ఎక్కడ ఉంటున్నావు అన్నారు. స్వామి మెడ్రాస్ గెస్ట్ హౌస్లో, యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఉంటున్నాను స్వామి. యూనివర్సిటీ గెస్ట్ అబ్బే నా దగ్గర రా ఇక్కడే ఉండు అన్నారు. నాకు ఇంకా అయోమయంలో పడిపోయి స్వామి నా సామాన్ అక్కడ ఉందన్నా. ఏ సామాన్ అక్కడ ఉంటే సేవదలు వాడు తెస్తాడే, నువ్వు ఇక్కడ ఉండన్నారు. సరే అక్కడ ఉన్నాను స్వామి రూమ్ పక్కనే. అప్పుడు స్వామి అనిల్ కుమార్ సుందరం చూసావా? లేదు స్వామి ఇదే మొదటిసారి చూడు. అట్లనా, రా నేను చూపిస్తాను అని దగ్గరుండి నాకు ఆ సుందరం చూపించారు. ఆ మెట్లు ఎక్కుతున్నాం. ఆ మెట్ల దగ్గర సేవదల ఆయన నుంచున్నాడు. ఆయన ఏదో అడిగా ఉండే పేరన్నా ఎన్నా పండరారు, సంబళం ఎవడా ఏదో అడిగారు. నీ జీతం ఎంత, ఏం చేస్తున్నావు, నీ పేరు ఏమిటి అని. ఆయన పేరు చెప్పేశాడు. జీతం కూడా చాలా చెప్పాడు, 50,000 ఎంతో ఆ రోజుల్లో. చెప్పేసి అన్నాడు, ఎవరు నువ్వు, ఏం చేస్తుంటావు? స్వామి నేను IIT మెడ్రాస్లో ప్రొఫెసర్ అన్నాడు. అందుకని నా వంక చూశారు. ఠామంది నాకుండే. సేవదల ఆయన అడిగి కారు పెట్టుకున్నాడు. బాగానే ఉంది అనుకున్నాను. స్వామి మెట్లు ఎక్కుతూ కొద్దిగా పైకి వెళ్ళారు. అక్కడ ఇంకో సేవదలు కూర్చున్నాడు. మళ్ళీ అడిగారు నీ పేరేంటి, జీతం ఎంత, ఏం చేస్తుంటావు? స్వామి నేను గిండి ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నాడు. అనిల్ కుమార్ అంటున్నారు. ఇంకా పైకి వెళ్ళాం. వెళ్ళాడు, ఒక ఆయన కనబడ్డాడు. మళ్ళీ ఇవే ప్రశ్న అడిగారు స్వామి. స్వామి నేను SRMT మేనేజింగ్ డైరెక్టర్ స్వామి అన్నారు. అని పైకి వెళ్ళిపోయాక స్వామి మేడకేశారు. ఆయనతో పాటు వెళ్ళిపోయారు.
అప్పుడు అన్నాడు స్వామి, మీ ఆంధ్రాలో ఇట్లా ఉన్నారా? చూసావు ఆయన ప్రొఫెసర్, ఈయన ప్రొఫెసర్, ఈయన డైరెక్టర్, మీ ఆంధ్రాలో ఇట్లా ఉన్నారా అని అడిగారు. ఏం చెప్పను, అవును అందామా అది అబద్ధం, కాదు అందామా నాకు అవమానం, అందులో స్టేట్ ప్రెసిడెంట్ని ఏం చెప్పాలి? అప్పుడు నేను స్వామి, మద్రాసు మొదటి నుంచి కూడా విద్యా కేంద్రం స్వామి, అందులో ఇక్కడ విద్యాధికులు ఉన్నారు, ఆంధ్రాలో భక్తులు ఎక్కువగా ఉన్నారు స్వామి అని చెప్పి. ఇక్కడ విద్యాధికులు, ఆంధ్రాలో ఏమో భక్తులు ఉన్నారు. అబ్బో బాగానే సమర్థించావే అన్నారు. అని పైకి వెళ్ళాక తీసుకెళ్లారు. అక్కడ ఝూలా ఉన్నది. ఆ అనిల్ కుమార్, ఇదే నా ఝూలా, నువ్వు చూసావా? ఇప్పుడే చూస్తున్నాను స్వామి అన్నాను. దాని పక్కనే కొన్ని కేక్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. అనిల్ కుమార్ అక్కడ తెచ్చుకో, అది ఇటాలియన్ కేక్, ఒకటి తీసుకొని తిన్నా అన్నారు. నాకు వద్దు స్వామి అన్న. ఏ, మీరిస్తే ప్రసాదం, నేను తెచ్చుకుంటే అది బేకరీ స్వామి, మీరు ఇవ్వాలి, బేకరీ ఇచ్చి నాకెందుకు అన్నా. ఓ భలే అన్నవే అని స్వామి వెళ్ళి తన చేతితో నాకు ఇచ్చారు. ఇంకో కేక్ తినమన్నారు. ఆయన తర్వాత అన్నారు, అనిల్ కుమార్ ఈ ఝూలా బాగుందా అన్నారు. చాలా బాగుంది స్వామి, కానీ ఏ పెద్ద బాగాలేదు స్వామి. ఏ బాగుందన్నావు, బాగాలేదంటావే, ఒట్టి ఝూలా ఏం బాగుంటుంది స్వామి, మీరు కూర్చుంటే బాగుంటుందన్న. అట్లాగా ఆయన ఝూలా మీద కూర్చున్నారు. ఇప్పుడు బాగుందా అన్నారు. బాగాలేదు స్వామి, నేను కాస్త ఊపాలి స్వామి, ఊపితే అప్పుడు బాగుంటుందా? అట్లాగా ఆ ఝూలా మీద కూర్చొని నేను కాస్త ఊపి, ఇప్పుడు బాగుందా, తృప్తిగా ఉందని కదా, చాలా బాగుంది స్వామి అన్నాను. అట్లా ఆ మొదటి రోజు ఆ సుందరంలో గడిచింది. ఇక రెండవ రోజున మేము ఉన్న రూమ్ పక్కనే అంజలీదేవి గారి ఇల్లు ఉన్నది. ఆ కిటికీ తీస్తే అంజలీదేవి గారి ఇల్లు కనపడుతుంటుంది మాకు. నేను జోగారావు గారు అదే రూమ్లో ఉన్నాం. ఈ మెడ్రాస్ వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆహార విధానం ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళామంటే వాళ్ళు చపాతీలు అవి వేస్తారు, పంజాబ్కి వెళ్తే పరోటాలు అవి వేస్తారు, మరి మెడ్రాస్కి వెళ్తే సాంబార్ వేస్తారు, ఆంధ్రాకి వస్తే ఈ పచ్చళ్ళు పికిల్స్ వేస్తారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆహార వ్యవహార విధానాలు ఉంటాయి. అందులో చెన్నై వ్యవహారం రాగానే సాంబార్ పోస్తుంటారు. ఆ సాంబార్లో మనం అన్ని కలుపుకోవాలి. ఇది నాకు కొత్తగా ఉంది. ఆంధ్రాలో ఏం చేస్తారంటే మొట్టమొదటి పప్పు తింటారు, తర్వాత కూర, తర్వాత పచ్చడి, వరుసగా వైట్ అండ్ తర్వాత ఐటెం, ఒక పెరేడ్ లాగా. ఏంటంటే సాంబార్ ఇలా చూస్తున్నాను. స్వామి వచ్చిన అనిల్ కుమార్, ఇబ్బందిగా ఉందని. ఇబ్బంది లేదు స్వామి, కంగారు పడు, రేపు మనం అంజలీదేవి ఇంటికి వెళ్తాం, అక్కడ ఆంధ్ర భోజనం తిందుగాలే అన్నారు. సరే స్వామి అన్నాను. అప్పుడు అన్నారు, రేపు పొద్దున 9:30 గంటలకల్లా మనం అక్కడికి వెళ్ళాలి, నీ కాలేజీ పిల్లలందరూ కూడా అక్కడ తీసుకెళ్ళు. అంజలీదేవి 45 ఏళ్ళ నుంచి మెడ్రాస్లో ఉంటున్నది. ఫిల్మ్ యాక్టర్స్ అంతా తెలుసు ఆయనకి. ఈ ఫిల్మ్ యాక్టర్స్ అంతా వస్తారు, మన పిల్లలు అటు ఇటు చూస్తారేమో, జాగ్రత్త, తలకాయ ఎంచుకొని వెళ్ళాలి, నువ్వు చూడాలన్నారు. సరే స్వామి, 9:30-10 గంటలకు అక్కడికి వెళ్ళాలి. కాస్త టైం అవుతున్నది. జోగారావు గారు అన్నాడు, అనిల్ కుమార్ కొద్ది కిటికీ తెరు, సినిమా యాక్టర్స్ వస్తారు చూడొచ్చు అన్నాడు. అయ్యా, కాలేజీ పిల్లలు చూడకుండా చూడవలసిన బాధ్యత నాది, ఇప్పుడు నన్ను ఏం చూడమంటారు ఎట్లా సార్ అన్నా. పర్లేదు కిటికీ తెరను. ఈ తిరిగేటప్పటికీ నాకు తెలిసిన నటీమణులు నటులు చూశాను. టైం అయిపోతామని తలుపు వేసేసి కిందకు వచ్చారు. స్వామి ఉంచున్నారు. అయిపోయిందా అన్నారు. ఏంటి స్వామి అన్న. సినిమా యాక్టర్స్ అందరిని చూసావుగా అన్నారు. స్వామి నేను చూడలేదు స్వామి, జోగారావు గారు అడిగారు నన్ను ఏం చేయమంటారు అన్న. జోగారావుని చూసుకొని కిందకు వచ్చేసిగా, నీకు కూడా చూడాలని ఉంది. ఏదో స్వామి క్షమించండి అన్నారు. అప్పుడు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నారు. వీళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాను. నాకు ఎక్కడ కూర్చోవాలో తెలియలే. స్వామి నా పక్కన కూర్చో అన్నారు. స్వామి కాళ్ళ దగ్గర భోజనానికి కూర్చున్నాను. సరే వడ్డను ప్రారంభించారు, అన్ని వడ్డించారు. సాంబార్ తీసుకొస్తున్నారు. స్వామి అన్న, అంజలి ఆగు, అక్కడ ఆగు, అక్కడ ఆగను. ఆగిపోయింది. ఏ ఊరినిది అని అడిగాను. అంజలి మాదా స్వామి, కాకినాడ అండి అని. కాకినాడ ఈస్ట్ గోదావరిలో.
స్వామి అదే యాసతో కాకినాడా ఊరగాయలు పెట్టుకోరా మీరు అన్నారు. ఊరగాయలు అంటే పికిల్స్. అయ్యో పెట్టుకుంటాం. మరి ఏవండి అన్నారు స్వామి. అయ్యో స్వామి మీ కారం తింటారా? నేను తిన్ను, అనిల్ కుమార్ తింటాడు కదా పట్టణం. అక్కడ వేశారు. అప్పుడు నాతో మెల్లిగా అన్నారు, అనిల్ కుమార్ నేను తొందరగా లేవను, మెల్లిగా కూర్చుంటా, నువ్వు తాపీగా భోంచేయి, నీకు ఇష్టపడి తిను అన్నారు. భోజనం అయిపోయాక బాయ్స్ మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన పిలిచి, అనిల్ కుమార్ నువ్వు కిందకి వెళ్ళాక ఇంకా కొంతమంది యాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చూసిపో అన్నారు. వాళ్ళు కూడా నాకు ఎంత నవ్వుతుంది, మన స్వామి ఎంత సరసుడా, ఎంత హాస్యరస సంభాషణ చతురుడా, ఎంత సంసారి. మనం సంసారం, ఆయన విశ్వ సంసారి, విశ్వంతో ఆయన సంసారమే. ఆ విశ్వ సంసారి యొక్క చిత్రోక్తులు, హాస్య విలాస విందులు ఇంత పసందుగా ఉంటాయా అని నాకు అనిపించింది. అది నాకు చాలా ఆశ్చర్యం. ఆ తర్వాత యాబర్ట్స్ బరిలో ఒక పాట కచేరీ పెట్టారు, అందులో జానకి పాటలు పాడింది. ఆ యాబర్ట్స్ కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు. స్వామి వెళ్తుంటే పెద్ద స్క్రీన్స్ లో స్వామి కారు అందరు కనబడుతున్నారు. స్వామి నన్ను అడిగారు, అనిల్ కుమార్ మీ ఆంధ్రాలో ఇట్లుంటుందా అని అడిగారు. ఉండదని చెప్తే నాకు నామో అవమానం, స్టేట్ ప్రెసిడెంట్ ఆయా ఏం చెప్పను. స్వామి మెడ్రాస్ అంటే స్టూడియోలు, స్వామి సినిమా స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి, దాంతో స్క్రీన్లు పెట్టారు, మాకు స్టూడియోస్ ఎక్కడ స్వామి. సర్లే అక్కడ పోదాం అన్నారు. ప్రోగ్రామ్కి వెళ్ళాం. జానకి ఎంత బాగా పాడిందో. ఒకే పాట 3 చరణాలు ఏమి ఉన్నాయి, ప్రతి చరణము తెలుగులో, తమిళంలో, హిందీలో అదే చరణం అన్ని భాషల్లో పాడిందండి. స్వామి నాకేమో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ రకంగా మెడ్రాస్లో చాలా అందంగా ఆనందంగా గడిచింది. కొందరు ఇళ్ళకు కూడా వెళ్ళాము, అది కూడా నా మనసులో చిరముద్ర వేసుకున్న సుందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చాలా బాగుంది. ఫైనాన్షియల్స్ ఆ రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. టీవీఎస్ శ్రీనివాసన్ గారి ఇంటికి కూడా వెళ్ళాము. అందుచేత అది అసలు మెడ్రాస్, visit to Madras or Chennai in the company of Swami is immemorable. It will remain with me for immemorable periods of time. It is a historic event. It is a monumental memory along the sands of time. And I'm very much surprised with the discipline of the devotees in Chennai, particularly in the early hours of the morning. When Nagar Sankirtan takes place, all of them are seated in utter silence. The whole area is dark. Our light is focused on Swami at the entrance of Sundaram. How beautiful it is. Not even a whisper, not even the sound of the dropping of a needle was heard in the midst of that vast gathering for Nagar Sankirtan. That day, I wore some Punjabi dress. I wanted to show to Swami. So I went from behind, stood at the entrance where Swami passes. I stood there. Swami looked at my dress. Hey, Anil Kumar, kotta dress chesave. Edo Swami చూపిద్దాం వేసుకున్నాను. స్వామి ఎట్లా ఉన్నావు చెప్పండావా? చెప్పండి స్వామి. పంజాబీ లారీ డ్రైవర్ లాగా ఉన్నావు. యూ లుక్ లైక్ ఎ లారీ డ్రైవర్, దట్ స్వామి సెడ్. ఆయన హాస్యాన్ని పొందాను, ఆయన చమత్కారాలు పొందాను, ఆయన సరస సంభాషణ విన్నాను. ఎన్నోసార్లు వారితో కలిసి భోంచేశాను, లెక్కలేని సార్లు. వారితో పాటు బొంబాయి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, మద్రాసు వెళ్ళాను, మదురై వెళ్ళాను, లాటూర్ వెళ్ళాను. పెద్ద పెద్దలతో ఆయన పరిచయం కూడా చేశారు. ఏదో ఏ జన్మో నాకు తెలియదు. ఒక 20 సంవత్సరాలు వారు ఉపన్యాసాలు ట్రాన్స్లేట్ చేశాను. సామాన్య మానవుడి నాదే ఉంది. విలియం షేక్స్పియర్ అన్నట్టు, సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్, సమ్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అపాన్ దెమ్. కొందరు పుట్టుకతో గొప్పవాళ్ళు అయితే, కొందరు గొప్పతనాన్ని సాధిస్తే, కొందరు గొప్పతనం ఆపాదింపబడుతుందన్నారు. ఆ రకంగా గొప్పతనం నా పైన ఆపాదింపబడిందే తప్ప నేను ఏమాత్రం ఆఫ్టర్ ఆల్ అని నేను అనుకుంటూ ఉంటాను. ఆయన దగ్గర మహా పండితులు ఉన్నారు. నేను ఏ పాటి వాడిని పెట్టుకున్నారంటే వారి యొక్క ప్రేమ అని నేను అనుకుంటాను. ఇంకా ఉన్నాయి విశేషాలు, అవి తెరుస్తాను, మెల్లిమెల్లిగా చెప్తాను. సరేనండి. సాయిరాం.
సార్ ఇంకొక 12 నిమిషాలు ఉంది సార్ మీకు. ఏమండి? ఇంకా 12 నిమిషాలు. ఢిల్లీ యాత్ర కొంచెం చెప్పరా? అయ్యో ఢిల్లీ ఢిల్లీ అది చాలండి, అది పెద్ద కథ. లేదు సార్, బంగారపు నల్లాలు అవి కొంచెం చెప్పండి సార్. నేను 1-2 సార్లు చెప్పాను. బంగారపు నల్లాలు అవి ఉంటాయి కదా, బాత్రూమ్ అదంతా చెప్పండి. ట్యాప్ అది చెప్పండి సార్, అది చెప్పండి. ఏమిటి సార్, బాగా బాగా జ్ఞాపకం పెట్టుకున్నారే. 2 సత్సంగాలు అయితే ఢిల్లీ టూర్. ఢిల్లీ టూర్ చెప్పంటారా? మీ ఢిల్లీ అయితే మీరు అన్న సంఘటన ఒకటి చెప్తాను, చెప్తే మళ్ళీ అది ఇంకో 30 గంట అయిపోతుంది సార్. సార్ ఎక్స్ట్రా తీసుకోండి సార్. ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అడగండి, ఆ ఘట్టాలు వివరిస్తాను. ఏమండి? ఎక్స్ట్రా తీసుకోవచ్చు సార్. 12:45 వరకు మీరు చెప్పొచ్చు, అప్ టు 12:45. మీరు అంటారు అట్లా అంటే వినేవాళ్ళు తిట్టుకుంటారు మిమ్మల్ని. సార్ నన్ను వినేవాళ్ళు తిట్టుకుంటారు. సార్ ఎప్పటి నుంచి మీరు వస్తారని వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు సార్, ఈ శుభముహూర్తం గురించి. మీటింగ్ అయిపోయాక ఎంత ప్రాణం తీసేవయ్యా అంటారు మిమ్మల్ని. సరే అండి, ఆ ఢిల్లీలో అది పెద్ద ప్రహసనం అండి. అది కుచేలోపాఖ్యానం లాగా ఉంటుందో, ధ్రువోపాఖ్యానంగా ఉంటుందో, లేదా గజేంద్ర మోక్షంలాగా ఉంటుందో, అది పెద్ద ఉపాఖ్యానంగా ఉన్నది. మీరు అడిగిన ఘట్టం చెప్తాను. ఢిల్లీలో కులవంతరాయ్ గారి ఇంట్లో ఉన్నాం మేము. కులవంతరాయ్ గారి ఇంట్లో ఉన్నాం. కులవంతరాయ్ అబ్బు కోటీశ్వరుడు ఆయన, పైన స్వామినార్ కింద మేము ఉన్నాం. నేను వెంకటరామన్ గారు రూమ్మేట్స్, హాల్మేట్స్ అన్నారు. రూమ్ కాదు, పెద్ద హాల్ బాబోయ్, మన ఇల్లంత వైశాల్యం ఉండేది. అక్కడ ఇద్దరు ఉన్నాం. సరే ఏమిటిరా అని చెప్పి బాత్రూమ్కి వెళ్తే ఆ బాత్రూంలో ఆ పంపులు ఎట్లా తిప్పాలో నాకు తెలియలే. ఈ రకరకాల పంపులు ఉన్నాయి, అవి నాకు ఎట్లా వాడుకోవాలో తెలియలే. అందుకని నేను అన్నాను పక్కన నుంచొని వెంకటరామన్ గారు, అయ్యా పెద్దవారు, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వెళ్తాను. ఆయన వెళ్ళాక ఆ పంపులు ఎట్లా వాడారో చూచి ఆ ప్రకారం నేను కూడా సర్దుకున్నాను. ఆ గది అన్ని వైపులు అద్దాలండి, అన్ని వైపులు అద్దాలు. ఈ బంగారు రంగులో కడ్డీలు అటు ఇటు. ఊరి నాయన బాత్రూమ్ ఈ లెవెల్లో ఉందే, ఎంత గొప్పగా ఉందిరా అనుకున్నాను నేను. సరే, నేను స్వామి 4-5 రోజులు ఉన్నారు ఢిల్లీలో. మంచి ఒక కొత్త సూట్ వేసుకున్నాను. నాకు అసలు డ్రెస్ అంటే మోజు, ఎందుకంటే క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాను. క్రిస్టియన్ కాలేజీలో 26 సంవత్సరాలు పనిచేశాను. అదే ఈ సత్సాంగత్యం వల్ల డ్రెస్ డిసిప్లిన్ కూడా నాకు అలవాటైంది. ఆ కొత్త సూట్ అది నేను ఎప్పుడు క్లోజ్ కోట్ వేసుకుంటాను, మీకు తెలుసు. ఇక్కడ ఈ బటన్ పట్టట్లా, టైట్గా ఉంది, కొత్తది కదా. అద్దం ముందు నుంచొని ట్రై చేస్తున్నా, పట్టట్లా. తక్కువని స్వామి వెనకాల ఉంటున్నారు. ఏమయ్యా మేకప్ అలంకారం చేసుకుంటున్నావే, ఒక హారం కూడా మెడలో వేసుకో అన్నారు. సత్యానుభో, వ్యంగ్యమా, హాస్యమా, ఆమోదమా, నాకు ఏమంటారు, ఒప్పుకుంటారా కోపడతారా స్వామి? ఊరుకున్నాను. స్వామి అన్న పురాణం చూడై, వాడు ఈ క్లిప్ పెట్టుకొని అవస్థపడుతున్నాడు కానీ నువ్వు హెల్ప్ చేయన్నారు. వాడికి హెల్ప్ చేశాడు. ఇక 2-3 ట్రాన్స్లేషన్స్ అయిపోయినాయి. స్వామి రోజుకు 3 ప్రసంగాలు ఇచ్చేవారు ప్రతిరోజు. 3 అయిపోయాయి. మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి. 1 గంట అయ్యాక అనిల్ అని పిలిచారు స్వామి పైన. వస్తున్నా స్వామి, నన్ను ఎప్పుడు అనిల్ అని పిలుస్తారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళాక అక్కడ అంత పెద్దలందరూ ఉన్నారు. అబ్బో, చాలా మంది, అందరూ దిగ్ధంతులు, అతిరథులు, మహారథులు అందరూ ఉన్నారు. అనిల్, స్వామి ఉపన్యాసాలు బాగున్నాయా అన్నారు. అద్భుతంగా ఉన్నాయి స్వామి, నీకేం నచ్చాయో చెప్పు అన్నారు. టక అందులో పాయింట్స్ కొన్ని చెప్పాను. అప్పుడు స్వామి మంచి మూడ్లో ఉన్నారని తెలుసుకొని, స్వామి మీ ఉపన్యాసాలకు యశ్వంత్ సిన్హా వచ్చాడు, జస్వంత్ సిన్హా వచ్చాడు, అద్వానీ వచ్చాడు, వాజ్పేయి వచ్చాడు, ప్రమోద్ మహాజన్ వచ్చాడు. అబ్బో స్వామి, నజ్మా హప్తుల్లా కూడా వచ్చింది. నా జ్ఞాపకం స్వామి, అందరు గుర్తుపట్టాను. అవునయ్యా చూసావా, ఐఏఎస్ ఆఫీసర్ వాడు జస్వంత్ సిన్హా వాడు ఎంత టిప్ టాప్గా ఉంటారో చూసావా అన్నారు. దొరికాడు రా స్వామి అనుకున్నా.
స్వామి 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు అంత టిప్ టాప్గా ఉంటే దేవుడి పక్కన నుంచుని వాడిని నేను ఎంత టిప్ టాప్గా ఉండాలి స్వామి అన్న. నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. ఈ ఒక్కటే సూట్ తెచ్చుకున్నావా ఏంటి? లేదు స్వామి, సూట్ కేసు నిండా ఉన్నాయి, మీరు ఎస్ అంటే వాడుకుంటాను స్వామి అన్న. అప్పటి నుంచి ప్రశాంతలో కలర్ సూట్ వేసుకునేవాడిని నేను ఒక్కడనే. నాకు ఆ లైసెన్స్ ఉంది కదండి, దానివల్ల. సరేనండి. సాయిరామ్ సార్, సాయిరామ్. సార్ ఇంకొక 7 నిమిషాలు సార్, ఇంకొక 7 minutes. ఏమండి? ఇంకొక 7 నిమిషాలు చెప్పరా ఏమన్నా? సరే. ఢిల్లీలో స్వామి వెనక కార్లు ఒక 50 వరుసగా వెళ్తుండేది. కార్లు వరుసగా వెళ్తుండే స్వామి కారు ముందు ఉండేది. స్వామి అన్నారు సడన్గా ఆ కారుని పక్కకి ఎదుపుకున్నారు. స్వామి కారు మాత్రం పక్కకి వెళ్ళింది. ప్రతిమా కార్లన్నీ బర్రని ముందుకు వెళ్ళిపోయినాయి. స్వామి పక్కకి వెళ్తున్నారు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగే ధైర్యం నాకు లేదు. నోరు మూసుకున్నా. నేరుగా వెళ్ళారు. ఓ చోట ఆపారు. అక్కడ పెద్ద పెండాలు వేసి ఉన్నది. కొన్ని 100 మంది 1000 మంది కూడా అనాలి, వాళ్ళు ఆడవాళ్ళు చపాతీలు చేస్తున్నారు. ఈ వచ్చిన 1,00,000 మందికి 2 పూట్ల ఈ చపాతీలు భోజనాలన్నీ ఏర్పాటు చేశారు ఢిల్లీ సంస్థ వారు. ఈ చపాతీలు చేస్తున్నారు. స్వామి అక్కడికి వెళ్ళారు. నేను కూడా స్వామి వెనకాల వెళ్ళాను. స్వామిని ఎవరు చూశారు, ఎవరు చూడాల. ఆ చపాతీలను ఒక్కడే సరిపోయింది అందరికీ. అప్పుడు స్వామి చూసావా అనిల్ కుమార్, ఆ భక్తి అంటే అలా ఉంటుంది, ఎంత దీక్షగా ఉన్నారు చూసావా అని స్వామి. అమ్మా నేనే సాయిబాబా అని వచ్చాను, వాళ్ళంతా నన్ను చూడడానికి అక్కడికి వస్తే మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు స్వామి. అబ్బా ఓ బాబా బాబా అని కూడా అందరి దగ్గరికి వచ్చారు. అంటే I install myself where my glory is sung. I install myself where my activity is performed, where my activity is done with the spirit of love and devotion అనేది నాకు అర్థమైంది. ఆయనంతా ఆయన వంటశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ఆశీర్వదించాడే. అంతకన్నా పెన్నిది ఎవరున్నారు, అంతకన్నా దయామయుడు ఎవరున్నారు? అలాంటి కరుణామయుడు, దయామయుడు మనం ఎప్పుడు పాడుతుంటారే. क्षमामूर्ति साई बाबा, प्रेम मूर्ति सच साई, एक बार क्षमा करो साई, मेरे साहबा श्री सच साई. కానీ అంత క్షమామూర్తి, ప్రేమమూర్తి, సత్యసాయి పాదాలు నమ్ముకున్న మన జీవితాలు ఇలాగే వెళ్ళాలి. మన పిల్లలందరూ కూడా ఈ కథలు చెప్పాలి. మన పిల్లలందరూ కూడా సాయి మార్గంలో నడపాలి. బంధువులందరూ కూడా క్షేమంగా స్థైర్యాలతో మీ అందరూ మీ సత్సంగ సభ్యులు కానివ్వండి. చెన్నై ఈస్ట్ వారు చేయబోతున్నటువంటి మున్ముందు కార్యక్రమాలు అన్నింటినీ స్వామి ఆశీర్వదించి ఈ మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయురారోగ్యములతో, సంపత్తులతో అనుగ్రహించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్. సాయిరామ్ మాస్టారు, అయ్యా ఇంత చదువుగా మీతో ఉంటారు నా జీవితంలో ఊహించలేదు సార్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇంత చనువుగా మీ దగ్గర నేను వ్యవహరించగలను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్లా కొసరి ఇంకా చెప్పేవాడిని కలుస్తాను అని నేను అనుకోవాలా. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. సాయిరామ్ మీ ప్రేమలో మేము తెలియడం సార్. నేను ఇంకేం 2 మాటలు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ ప్రేమలో మమ్మల్ని ఓలలాడించారు సార్. అయ్యో లేదు సార్ మాస్టర్, నేను ఒకటే మాట సార్. నేను మీకు ఎప్పుడు ఈ అహం సత్య బోధకైతే మీరు ఎప్పుడు రావాలనుకుంటే మీరు అప్పుడు, నేను సాదర 365 days మీకు ఆహ్వానం మాస్టారు. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. At whatever time, at whenever date, at whichever, we are most welcome, sir. ఏ రోజైనా ఏ టైం అయినా మీరు రావచ్చు టైంలో. నాకే రావాలి. పని చేస్తున్నాడు అక్కడ. వాడు మావయ్యారా అంటాడు. నాకు టైం పట్టలేదు. ఒక మాట చెప్తాను సార్. ఏంటంటే మీరు జూలా అన్నారు కనుక సుందరంలో జూలా
నా అదృష్టము ఆ జూలా దగ్గర సర్వీస్ అక్కడ కూర్చోవడం సార్. నా సర్వీస్ 7 సార్లు చేసే భాగ్యం చెన్నై వాసులు కలిగించారు సార్. పిఆర్ రాజనేని పుట్టపర్తిలో ఉంటారు. సాయిరామ్ అంటే నేను బిజీగానే మీకు తెలుసు. నేను నా గురించి తెలుసుకున్నాడు. వీడు ఎప్పుడు బాల వికాస్ అంటాడు, అటు పోతాడు ఇటు పోతాడు. సార్ ఆర్ యూ ఫ్రీ అంటాడండి ట్యూస్డే రోజు. ఎస్ ఐఎమ్ ఫ్రీ సార్. స్వామి మందిరం జూలాది సర్వీస్ అనేవాడండి. అలాగా ఒక 6-7 సార్లు స్వామి జూలా మందిరం దగ్గర సేవ చేసే భాగ్యం కలిగింది సార్. మీరు సుందరం అన్నారు కనుక ఈ ఒక్క మాట, ఎందుకంటే నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నేను చెన్నైకి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడే అవకాశం అంతవరకు కలగలేదు సార్. ఏం మాట్లాడినా, ఎందుకంటే భాష కనుక వాళ్ళకి అర్థమైన భాషలో మాట్లాడాలంటే ఇంగ్లీష్ లో మాట్లాడాలి సార్. ఒక్క పర్యాయము మా సోదరు ఇక్కడే ఉన్నాడు, జయప్రకాష్. అక్కడ సౌత్ డిస్ట్రిక్ట్ మొత్తం మీటింగ్, పెద్ద మీటింగ్, 1500 మంది సమావేశం నడుస్తుంది సార్. అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గారు మొత్తం అందరు పదాధికారులు అక్కడ సమావేశం అవుతోంది. అదే ముహూర్తంలో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి భక్తులు పుట్టపర్తి వచ్చి కొడైకెనాల్ వెళ్ళి ఈ చెన్నైకి వచ్చారు సార్ 4 బస్సుల్లో. ఒక 200 మంది తెలుగు భక్తులు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. సరే మరి ఇక సుందరం చూస్తున్న సుందరం అప్పుడు రెనోవేషన్ అవుతోంది. సరే సుందరం తీసుకొచ్చారు, జయప్రకాష్ తీసుకొచ్చారు. సరే ఇంతమంది వస్తున్నారు కదా, వాళ్ళకి మైకులు కూడా ఇవ్వలేకపోయాం, ఎందుకంటే అంతా డస్టీగా ఉంది, వర్క్ నడుస్తుంది అక్కడ. అప్పుడు మా సోదరుడు అన్నారు, ఇట్లా తెలుగు వాళ్ళు వస్తారు, ఒక 20 నిమిషాలు సత్సంగం చెప్తారా అని అడిగాడు జయప్రకాష్. నేను అనుకున్నాను, ఎందుకంటే సాయి సుందరేశ్వర్ ఎప్పుడు నుంచోవటమే నా అదృష్టము. ఆ సాయి సుందరేశ్వర్ ముందు నుంచి ఒక 30 నిమిషాల సేపు హౌ సుందరం వాజ్ ఫార్మ్డ్. మీరు చెప్పారు సుందరం ముగ్ధ మనోహరం అన్నారు. ఆ సుందరానికి ఆ షేప్ ఎలాగా తీసుకొచ్చారు అని నాకు తెలుసుకున్న విషయాలు చెప్పే భాగ్యం కలిగిందండి. అప్పుడు మా సోదరుడు ఒక మాట అన్నాడు వెంటనే లేచి, లక్ష్మీనారాయణ గారు, ఈవెన్ తమిళనాడులో చెన్నైలో పుట్టిన వాడు కూడా ఈ సుందరాన్ని ఇంత సుందరంగా వర్ణించలేడు అని ఒక వెంటనే లేచి అన్నాడండి. మీరు సుందరం ఉన్నందుకు ఒక మాట మీ ముందు చెప్తే నాకు ఆనందం సార్. ఇందాక మా అబ్బాయితో అన్నాను, మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో రాజా, అనిల్ కుమార్ గారి ఇన్విటేషన్ లో నీ పేరు నా పేరు ఉండటం అంటే ఏంటో అది. మా అబ్బాయి కన్వీనర్ అండి ఇక్కడ తొరైపాకి, వేదం చదివినవాడు మా అబ్బాయే సార్. మా జన్మని చరితార్థం చేస్తారు సార్. నాకైతే మాటలు లేవు. నేను మాట్లాడితే నాకు దుఃఖం వస్తుంది. ఇక నాకు మాట్లాడితే ఇక దుఃఖం. మీ చరణాలకి నా నమస్సమాంజలు. యూ ప్లీజ్ బ్లెస్ మీ ఇన్ మై టువర్డ్స్ ఫ్యూచర్ జర్నీ సాయిరామ్. మాస్టర్ నన్ను ఆశీర్వదించాను ఒక మాట అంటే నేను తదుపరి కార్యక్రమం వెళ్తాను. అయ్యో, I invoke Bhagwan Baba's blessings on each and every one of you and your families forever and ever. Sai Ram sir. స్వామి యొక్క ప్లాన్ ఎలా